ఆల్రెడీ మ్యూజిక్ ఆన్ లో ఉంది. ఇదెంత తోగుతుంది? ఫ్రెండ్స్ రాకముందే మనం మ్యాటర్ ఫినిష్ చేసేయాలి. మ్యాటర్ కాకుండా ఏంటి డిస్టర్బెన్స్ బేబీ? అవును, గోవాలో ఏం పీకుతున్నారా? ఏ డోర్ ఎందుకే క్లోజ్ చేస్తున్నావు? కుక్కలు వస్తాయని నువ్వు చెప్పరా. ఇక్కడ మా పెద్దమ్మ ఉన్నారు, అందుకే ఇక్కడికి వచ్చి సెటిల్ అయ్యా. పద పద మనం బెడ్రూమ్కి వెళ్దాం పద. సోఫానే. ఓకే ఓకే, మ్యాటర్ ముఖ్యం మనకి, ఎక్కడైనా ఓకే. డాన్స్ సెషన్ చాలు, ఇంకా నేను వేస్తా. మళ్ళీ ఎవరు వచ్చారు? తూకి తూకి మోకాలు పోతున్నాయి అమ్మా. ఓపెన్ చేసే టైంలో క్లోజ్ చేస్తావేంటి? మీ ఫ్రెండ్స్ అందరూ ఫాస్టేనా? వాళ్ళందరూ రూమ్ లోకి వెళ్ళిపోయారు, ఇంకెవరు రారు. ఓకే రా పడుకో. షర్ట్ కేరళ స్టైల్. ఓపెన్ ఓపెన్. థ్యాంక్ యూ. వీడి వైఫ్ ఎందుకు చచ్చిపోయిందో ఇప్పుడు అర్థమైంది. నాకు తెలుసు, మళ్ళీ జంప్ మొంగట. నువ్వు జంప్ జంప్. ఎక్కడుంటే దొరికిపోతాం, బయట వెళ్ళిపో. ఉండవే, ఎవరు కనపడట్లా? ఎక్కడికి వెళ్ళిపోయారు మీరు? అదేంది బొక్కలోంచి వస్తుంది? ఇప్పటిదాకా మీకోసమే వెతుకుతున్నా. ఇక్కడ ఏం జరుగుతుందో నాకు తెలుసు. డ్రగ్స్ సప్లై చేస్తున్నారని మెసేజ్ వచ్చింది. ఏంటి పెద్దగా ఉంది? ఏమైంది? పోలీసు చంపేసావంటే? అయ్యో లేదు 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 లేదు. ఫోన్ రింగ్ అవుతుంది. ఎక్కడుంది? వీడు మేల్ ప్రాస్టిట్యూట్, వీడు పోలీస్ కాదు. ఎవరు పిలిచారండి? మేమే కాల్ చేసినాం. వై? మీ అందరూ బాయ్స్ తో వెళ్ళిపోయారు, అందుకనే మేము వీడికి కాల్ చేసాం. చూడండి, అవునే వీడు ఇంకా బ్రతికే ఉన్నాడు. ఎవరో బిల్లు కొడుతున్నారు చూడండి. వాడు పక్కకు లాగండి. ఎందుకు ప్యాంట్ తీసావు? ఈ టైంలో కూడా ఏంటి నువ్వు? డోంట్ వరీ, ఐ సాటిస్ఫై. లాగండి లాగండి త్వరగా. గాయ్, నువ్వు ముందు వీడిని పైన కట్టేసి. ఓకే కూల్. నిజంగా పోలీసులే. ఎంతమంది ఉన్నారు ఇక్కడ? మేమే. అవును సార్, అంతే అంతే. నాకేదో అనుమానంగా ఉంది. మీరెందుకు కంగారు పడుతున్నారు? ఇంకా ఎవరైనా ఉన్నారా? ఈ పోలీస్ సింగానికో లాజిక్ ఉండాలి. ఏదైనా మ్యాజిక్ చేశారో మీ లైఫే లేకుండా చేస్తా, గుర్తు పెట్టుకోండి. వేర్ ఇస్ మై డార్లింగ్? మ్యాటర్ అయిపోయింది, వెళ్ళిపోయావా డార్లింగ్? డార్లింగ్ ఎక్కడుంది? వీడేంటి ఇలా ఉన్నాడు? వేర్ ఇస్ మై డార్లింగ్? వీడెవడు? ఎక్కడున్నారు? వాచ్మెన్ ఇక్కడ ఏం చేస్తున్నాడు? ఆ అమ్మాయి ఎవరు? ఇక్కడ ఒక్కడనే ఉన్నానుగా. వాళ్ళిద్దరు లవర్స్ సార్. ఇంకేం లేదు సార్, ఇంకేం లేదు. బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ సార్. నాకు ఎవరైనా ఓకే. సిగ్గుపడింది. టవల్ ఎక్కడుంది? వీళ్ళందరూ ఎవరు?
వీడు కూడా షాట్ లో ఉన్నాడు. వీడెవడు? ఇదేవరు? వీళ్ళిద్దరు కూడా లవర్సే సార్. సుజీ పోలీస్ అడుగుతున్నారు, మీరు లవర్సే కదా? లవర్సే సార్. సేమ్ ముచ్చు నాన్న జరుగు మై బాయ్ ఫ్రెండ్. నాకు ఎవరైనా ఓకే. జస్ట్ మిస్. వీళ్ళిద్దరూ బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్, వాళ్ళిద్దరూ బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్. మధ్యలో ఈ ఎక్స్చేంజ్ ఏంటి? అది అంత సడన్ గా అడిగితే ఎలా చెప్తాం సార్? రేపు వచ్చి అడగాల? దీని ఎక్స్ లవర్ ని అది లవ్ చేస్తుంది సార్, దాని ఎక్స్ లవర్ ని ఇది లవ్ చేస్తుంది సార్. ఇప్పుడు ఇద్దరు కాంప్రమైజ్ అయ్యి బ్యాచులర్ పార్టీ ఇస్తున్నారు సార్. అమ్మా లాజిక్. పైన ఎవరున్నారు? అదే వెళ్ళిందే. ఈడెవడు? వీడు దీని లవర్ సార్. అంతే సార్. అవునవును నా లవరే. హాయ్ డార్లింగ్. నోట్లో ఎందుకు గుడ్డ పెట్టారు? అది ఓరల్ ఫీవర్ సార్. ఓరల్ ఫీవరా? ఎస్ సార్. అవును సార్. వీడు కూడా అండర్వేరా? మీ బాయ్స్ ఎవరికి ప్యాంట్ వేసుకునే అలవాటే లేదా? ఈ రోజు అండర్వేర్ డే సార్. అండర్వేర్ డేనా? ఫాదర్స్ డే తెలుసు, మదర్స్ డే తెలుసు, లవర్స్ డే కూడా తెలుసు. ఈ అండర్వేర్ డే ఏంటి? నెక్స్ట్ న్యూ డే అని కూడా పెట్టేస్తారా? సార్ సార్ చెప్పండి సార్. ఇది కూడా అండర్వేరేనా? వద్దురా బాబాయ్. ఇక్కడ ఉన్నావా? షార్ట్స్ తో రెడీగా ఉన్నావా? ఇదిగో నేను వస్తున్నా. డాడీ హలో డాడీ, స్విమ్మింగ్ పూల్ లో ఉన్నాం డాడీ. సింపుల్ పెన్లో ఫిజిక్స్ చదువుతున్నాం డాడీ. తిన్నాం డాడీ. ఓకే. ఏ సమోసా 2 lakhs ఇస్తా. ఓకే అన్నా. నన్నెందుకు ఫాలో 5 చేస్తున్నావు? lakhs ఇస్తా. పిచ్చారా నీకు? అవును సమోసా, నువ్వు అంటే నాకు ఇష్టం సమోసా, నువ్వు అంటే పిచ్చి సమోసా. ఐ లైక్ యూ సమోసా. మరి అలాంటప్పుడు లవ్ చేయొచ్చు కదా. అది లవ్ చేస్తే అమ్మాయిల వెంట అబ్బాయి తిరగాల్సి వస్తుంది. అదే మ్యాటర్ చేస్తే అబ్బాయిల వెంట అమ్మాయిలు తిరుగుతారంట. నాకు వాటర్ బాటిల్ తెచ్చి పెట్టవా? ఏ స్మార్ట్ బాయ్. కోసమే పుట్టినట్టున్నావే. ఏమైపోయారా ఇన్ని రోజులు? నీకోసం ఎంత వెతికానో తెలుసా? చిన్నప్పుడు ఏం జరిగిందో మర్చిపోయావా? ఇంటికొచ్చే హోంవర్క్ చేసుకుందాం. ఇన్సార్లు చెప్పాలి వాడితో మాట్లాడదని. వాడు మన స్తోమత కాదని చెప్పానా నీకు? వాళ్ళ నాన్నకి మన డబ్బు మీద ఆశే. నాన్న వాళ్ళ నాన్న నన్ను అవమానించాడు. నేను ఇక్కడ ఉన్నా బతకను, అందుకే వెళ్ళిపోతున్నాం. నీకు నేను కావాలా అమ్మాయి కావాలా? మీ నాన్న చేసిన అవమానంతో మా నాన్న రోజు కుమిలి కుమిలి హార్ట్ అటాక్ వచ్చి చనిపోయాడు తెలుసా? ఉన్నమ్మని కాపాడుకోవడానికి చదువు వదిలేసి డెలివరీ బాయ్లా పనిచేస్తున్నా. ఇది నా లైఫ్. అయినా ఈ ప్రేమ దోమ అవన్నీ సెట్ కావు. వదిలేవే, వేరే వాడిని చూసుకో. నా ప్రేమే నిజమైతే మనం మళ్ళీ కలుస్తాం. నేను చెప్పా కదరా మనం మళ్ళీ కలుస్తామని. నాది ట్రూ లవ్ రా. వాట్ హ్యాపెండ్? ఈ రోజు నా ఫస్ట్ నైట్. మా ఆవిడ చచ్చిపోయింది. అయ్యో, మా ఆవిడ అచ్చం నీలాగే ఉంటుంది. ఓకే ఓకే. ఫస్ట్ నైట్ నా భార్యతో చేసుకోవాలని చాలా నిజాయితీగా ఉన్నాను. ఇప్పుడు వరకు నేను ఒక్క అమ్మాయిని కూడా టచ్ చేయలేదు. ఇప్పుడు నా ఫస్ట్ నైట్ ఎలా? చాలా మంది బాయ్స్ లవ్ అని చెప్పి మ్యాటర్ అయిపోయాక వదిలేసి వెళ్ళిపోతారా. అవును, బట్ నువ్వు అలా కాదు. కరెక్ట్. నువ్వు లవ్ అని చెప్పకుండా స్ట్రైట్ గా మ్యాటరే అడుగుతున్నావు. ఐ లైక్ యూ రా. మరి మ్యాటర్ ఇస్తావా? కళ్ళు తిరుగుతున్నాయి. నన్ను ఏం చేయమంటావు? రిసార్ట్ తీసుకెళ్ళవా? ఫ్రెండ్స్ వచ్చావు కదే, వాళ్ళతోనే వెళ్ళవే. రేయ్, నాకేమన్నా అయితే నిన్నే బొక్కలు దోస్తారా.
తీసుకెళ్ళరా. అమ్మా తల్లి నీకు ఒక దండం డ్రాప్ చేస్తా పదా. వీని రేప్ చేసి కమిట్ చేయాలి. ఐ లైక్ యువర్ ఆనెస్టీ. యు లుక్ లైక్ నాని. ఐ లవ్ నాని. డోంట్ వరీ నాని, నీ ఫస్ట్ నైట్ కన్ఫర్మ్ గా జరుగుతుంది. హౌ ఏమైపోయారే వీళ్ళందరూ? అమ్మాయిలకి తాగితే చాలు మూడొచ్చేస్తుంది. వంట త్వరగా చేయండి అమ్మా, మీరు కూడా ఆకలితో ఉన్నారు కదా. మా అమ్మ ఎప్పుడో చెప్పింది, తన మాట వినకపోతే చివరికి పాత్రలు తోమాలని. ఇదివరకు నా కళ్ళలో నుంచి నీళ్లే రాలేదు. ఫస్ట్ టైం ఈ ఉల్లిపాయ రప్పించింది. నరికి వెళ్దింది. నిన్ను చావు చావు. చేతి వంట తింటే నీకు లూజ్ మోషన్స్ కన్ఫర్మ్. నేను వంకాయలు నరకట్లేదు, ఆ సర్వగడి తలకాయ నరుకుతున్నాను. ఎలా కొట్టావురా? చావు. సార్, మేము ఇన్ని కష్టాలు పడుతుంది, మీ అన్వర్ గారు మా ఫ్రెండ్ ని సేవ్ చేసి మాకు ఇస్తామని మాటిచ్చారు. ఇస్తారా సార్? కన్ఫర్మ్ గా ఇస్తారా సార్? మిమ్మల్ని చూస్తుంటే చాలా బాధగా ఉందమ్మా. పెద్ద మనసుతో చెప్తున్నా, వీళ్ళను పూర్తిగా నమ్మకండి. వీళ్ళు చాలా డేంజర్. వాళ్ళు మనుషులు కాదు, క్రూర మృగాలు. ఫ్రెండ్ని కనిపెట్టడం వీళ్లకు చాలా ఈజీ. మీకు హెల్ప్ చేయొచ్చు, చెయ్యకపోవచ్చు. పోలీసులకు చెప్పింది మీరేనా? ఓయ్, నువ్వేదో పెద్ద మనిషివి, ఒక్కసారి మాకు హెల్ప్ చేసావు కదా అని చూస్తుంటే మమ్మల్ని అనుమానిస్తావా? ఒరే ముస్టాడా, మేము గోవాకి ఎంజాయ్ చేయడానికి వచ్చాం. ఇలాంటి చీప్ పనులు చేయం. ఆగే. ఇన్ఫార్మ్ చేసింది మేమే. తెలుపుగడ్డం అంకుల్, ఇప్పుడు పోలీసులకు ఇన్ఫార్మ్ చేసింది ఎవరనేది తెలిస్తే ఏమవుతుంది అంకుల్? ఇలా నరికేస్తారు. అయితే మాకేం తెలీదు. మీకు తెలిసినా తెలియకపోయినా వాళ్లకు తెలియకుండా చూసుకోండి. మీ గడ్డము తెలుపే, మనసు తెలుపే. చచ్చిపోయి కూడా ఎంత బాగా వాయిస్తోంది. బతికే ఉన్నావా? అందరికీ నమస్కారాలు. నమస్తే అన్వర్. ఇదిగో మీ అందరూ ఇలా తినడం చూస్తుంటే నాకు కూడా తినాలనిపిస్తోంది. నాకు కొంచెం పెడతారా? ఇక్కడ ఉన్నది మాకే సరిపోదు, నీకెక్కడి తెచ్చి పెట్టలే. పోయి బయటికి వెళ్తాను. బయటికి వెళ్ళాలా? పాపం సార్, ఆయన ఆకలితో ఉన్నట్టున్నాడు. మేము అడ్జస్ట్ అవుతాం సార్. వద్దు వద్దు. పెద్ద మనిషి ఆకలితో ఉన్నట్టున్నాడు సార్. సరే, మీ ఇష్టం. తినండి. బట్టలు తక్కువైనా మనసు పెద్దదే. దీనికి పని చేసావు. ఈ ఫస్ట్ భోజనం నువ్వు ఇవే. దేవుడికి మళ్ళీ పెడతారా? ఏం పెద్ద మనిషివయ్యా నువ్వు? నీ పెద్ద గుండు చూసి మాకు లేకపోయినా మేము తినే ఫుడ్ నెక్కిస్తే నువ్వు అది తినకుండా కింద పడేస్తావా? భోజనం వేస్ట్ అవ్వలేదమ్మా, ఆ దేవుడు తిన్నాడు. అందరూ ఫస్ట్ హెయిర్, పుట్టు వెంట్రుకలు దేవుడికిస్తారు కదా. హెయిర్ మాత్రమే ఇస్తారా? నేను అన్నీ ఇస్తాను. ఇప్పటి వరకు ఇస్తూనే ఉన్నాను. దాని వాయింపు లేకపోతే నాకు మాట్లాడదన్నా. వాయించు వాయించు. అన్వర్, నువ్వు జైలు నుంచి పారిపోయి వచ్చి చాలా పెద్ద తప్పు చేశావనిపిస్తోంది. అయితే ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు? అదేమో నా డబ్బులు తీసుకొని మోసం చేసింది, నువ్వేమో బెయిల్ పెంచకుండా మోసం చేసావు. నా డబ్బంతా ఖర్చు పెట్టి ట్రై చేస్తూనే ఉన్నాను. నువ్వు దాన్ని చంపడానికి దానింట్లో బాంబు పెట్టావు, దాని ఆఫీసులో బాంబు పెట్టావు. మళ్ళీ మళ్ళీ నువ్వు తప్పు చేస్తూనే ఉన్నావు. నువ్విప్పుడు చాలా ప్రమాదంలో ఉన్నావు. నువ్వు అది చచ్చిపోయిందనుకుంటున్నావు కదూ? చావలేదా? చావలేదు. నిజంగా అన్వర్. ఏంటి? పోలీస్ చూసావా, నువ్వు దొరికితే చంపేస్తారు. నా మాట విని నువ్వు ఫారెన్కి మకా మార్చేయి. అంటే నేను 4 years జైల్లో ఉండేలా చేసిందని వదిలేయాలా?